యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈ రోజున మనం ఇంకొక లాలి పాట పాడుకుంటున్నాం. నిన్న మనం కృష్ణుడి పాట పాడుకున్నాం, జోలపాట. ఇప్పుడు రాముడి మీద అనమాట. రామలాలి మేఘశ్యామలాలి అనే పాటను పాడుకుంటున్నాం. ఎప్పటియో అనమాట ఇవన్నీ కూడా. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. చాలామంది గురుగారు పాటకు నోటేషన్ పంపించండి, డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టండి అంటున్నారన్నమాట. అవన్నీ కూడా టైంతో కూడిన పనులు అనమాట. మరి మీకు ఎవరికైనా కావాల్సి వస్తే బుక్స్, వాటి ఖరీదు నేను చెప్తాను. మీరు ఆ బుక్స్ తీసుకుంటే మీకు వెంటనే మీకు వస్తాయి అనమాట. మీరు మెసేజ్ పెట్టినా నేను వెంటనే చూడలేను కదా. అలాగే ఎవరికైనా సరే ఆన్లైన్లో క్లాసెస్ మీకు కావాలంటే నాకు ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. నేను ఆన్లైన్లో కూడా చెప్తాను. వోకల్ కీబోర్డ్ వీణ మన ఛానల్ చూసే అభిమానులు కనీసం ఒక 30-40 మంది నేర్చుకున్నారు ఇప్పుడు. నా ఫోన్ నెంబర్ ఒకసారి చూడండి, 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. అలాగే మీరు ఎవరైనా సరే నాకు ఏమన్నా సహకారం చేయదలుచుకుంటే నాకు ఫోన్పే నెంబరు, జీపే నెంబరు ఇప్పుడు చెప్పిన నెంబరే. దానికి మీకు తోచినంత సహాయం చేయొచ్చు. ఎప్పటికీ కృతజ్ఞతగానే ఉంటాను మీ అందరికీ కూడా. రామలాలి మేఘశ్యామలాలి, ఇది ఒక జోలపాట. రచన భక్త రామదాసు గారు, సంగీతం ఆలూరి శ్రీధర్ గారు, గానం రమణవాణి పులిచెర్ల గారు చాలా చక్కగా పాడారండి. రాగం విషయానికి వస్తే పక్కాగా ఇది మధ్యమావతి రాగం. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త ఖర్హర్ప్రి రాగం నుంచి పుట్టినది. మధ్యమావతి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు చూడండి. సరిమ పైనీసా, సానీప మైరీసా. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణ అవరోహణలో గాదా అనే 2 స్వరాలు ఉండవన్నమాట. 7 స్వరముల్లో 2 స్వరాలు తీసేస్తే 5 ఉంటాయి. 5 స్వరాలు ఉంటే ఎవడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుంది? ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తున్నారు. ఇందు వచ్చి స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము, తారస్థాయి షడ్జములు వస్తాయి. అన్యస్వరములు ఫార్ నోట్స్ ఏమీ ప్రయోగించలేదనమాట. మరి తాళం చతురస్ర జాతి త్రిపుర తాళము అంటే ఆది తాళము. గతి నడక ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తుందన్నమాట. అయితే తాళం వేసేటప్పుడు జతులతో వేస్తారన్నమాట. చూడండి, తక్కిట్ట 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 అని నడుస్తుంది. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 1వ శృతిలో ఉంది. మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకే. నేను పాడేది 2.5 శృతి అనమాట. ఈ 2.5 శృతిని ఇక్కడ చూడండి. ఈ క్యాషియో, ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్ కి వైట్ కీని మనం సా అంటాం. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. 1వ శృతి. సి, సి షార్ప్, డి, డి షార్ప్. అంటే నేను పాడేది మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకు అనమాట. అది 2.5 శృతి అంటారు. ఇప్పుడు మనం మధ్యమావతి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి మా పని సా సాని పా మరి సా, సరి మా పని సా సాని పా మరి సా. లో పిచ్చిలో సాని పని సా. పంచం వరకు వెళ్ళారు. తారాస్థాయి షడ్జం వరకే సంచారములు ఉన్నాయి. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. రామలాలి మేఘశ్యామలాలి, తామరస నయన దశరథ తనయాలి. రామలాలి మేఘశ్యామలాలి, తామరస నయన దశరథ తనయాలి. రామలాలి మేఘశ్యామలాలి, తామరస నయన దశరథ తనయాలి. రామలాలి
రామలాలి రామలాలి రామలాలి రామలాలి మేఘశ్యామలాలి తామరస నయన దశరథ తనయలాలి రామలాలి మేఘశ్యామలాలి తామరస నయన దశరథ తనయలాలి రామలాలి 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 రామలాలి. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. అచ్చవదన ఆటలాడి అలసినావురా, బొజ్జలో పలరిగెదాక నిదురపోవరా. అచ్చవదన ఆటలాడి అలసినావురా, బొజ్జలో పలరిగెదాక నిదురపోవరా. రామలాలి మేఘశ్యామలాలి తామరస నయన దశరథ తనయలాలి రామలాలి మేఘశ్యామలాలి తామరస నయన దశరథ తనయలాలి రామలాలి రామలాలి. జో జో రామ జో 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 రామ జో జో. రెండవ చరణంలో పాట పాడుకుంటున్నాం. ఈ చరణం కూడా తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. జోలపాడి జో కొట్టితి ఆలకించేవు, చాలించమని ఊరుకుంటే సంజ్ఞ చేసేవు. జోలపాడి జో కొట్టితి ఆలకించేవు, చాలించమని ఊరుకుంటే సంజ్ఞ చేసేవు. రామలాలి మేఘశ్యామలాలి తామరస నయన దశరథ తనయలాలి రామలాలి మేఘశ్యామలాలి తామరస నయన దశరథ తనయలాలి రామలాలి రామలాలి. జో జో రామ జో 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 రామ జో జో. లాస్ట్ చరణం మూడో చరణం నాకు పాట పాడుకుంటున్నాం. ఈ చరణం కూడా తాళం బిట్టుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా, ఇంతుల చేతుల కాకలకు ఎంతో కందేవు. ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా, ఇంతుల చేతుల కాకలకు ఎంతో కందేవు. రామలాలి మేఘశ్యామలాలి తామరస నయన దశరథ తనయలాలి రామలాలి మేఘశ్యామలాలి తామరస నయన దశరథ తనయలాలి రామలాలి మేఘశ్యామలాలి తామరస నయన దశరథ తనయలాలి రామలాలి 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 రామలాలి. జో జో రామ జో 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 రామ జో 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 రామ జో 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 రామ జో జో. చక్కని సాంప్రదాయపు పాటలు అనమాట. ఇవన్నీ కూడా మన భావితరాలకు మనం అందించాలి.
చాలా ఎప్పటియో అనమాట, ఇవన్నీ కూడా 50-60 సంవత్సరాల కిందటి అనమాట. మరి ముఖ్యంగా మన స్పెషల్ స్వరం కదా, ఆ స్వరం నెక్స్ట్ క్లాస్కి మనం పాడుకుందాం, అలాగే కీబోర్డ్ ప్లేయింగ్ చేసుకుందాం, మళ్ళీ మీకు నేర్పిస్తాను అభిమానుల కోరిక మేరకు. చాలా చాలా సంతోషం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటల స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.